చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను చాలా తెల్లగా, పొడుగ్గా, అందంగా ఉండేవాడు. ఊళ్ళో అందరూ అతని అందాన్ని మెచ్చుకునేవారు. అందరి పొగడ్తలు విని ఆ వ్యాపారస్తుడు బాగా గర్వం పెంచుకున్నాడు. వయసుతో పాటు కొంచెం కొంచెం అందం తగ్గడం మొదలైంది. మనుషులు పెద్దవాళ్లు అయ్యే కొద్దీ కొంచెం మొహం మీద ముడతలు అవి వస్తాయి కదా. అతనికి కూడా కొంచెం కొంచెం మొహం మారటం మొదలైంది. ఒకరోజు అద్దంలో చూసుకుంటే కళ్ల కింద నలుపులు, ముడతలు చూసి చాలా విచారించాడు. అతని అందమే అతని అహంకారం. ఆ అందం తగ్గడం అతనికి అస్సలు ఇష్టం లేదు. అందంగా, ఎప్పుడు యౌవనంలో ఉండడానికి ఏమైనా చేయడానికి అతను సిద్ధపడ్డాడు. ఊరి చివరన ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతని దగ్గరకు వెళ్లి ఉపాయమదిగాదు. ఆ తాంత్రికుడు వ్యాపారస్తుడకు ఒక అద్దం ఇచ్చాడు. రోజు ఈ అద్దం చూసుకో. నీకు వయసుతో రావాల్సిన మార్పులన్నీ ఈ అద్దంలో నీ ప్రతిబింబములో కనిపిస్తాయి. నువ్వు మట్టుకు ఎప్పుడు ఇలాగే ఉండిపోతావు అన్నాడు. కాని ఒక్క విషయానికి, నువ్వు ఎంత మంచి మనిషిలా ఉంటే నీ ప్రతిబింబం అంత బాగా ఉంటుంది. నీవు చేసే ప్రతి చెడు పని నీ ప్రతిబింబం మీద కనిపిస్తుంది అని హెచ్చరించాడు. అద్దం తీసుకుని వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఆ రోజునుంచి నిర్భయంగా తనకు నచ్చినట్టు పాపాలు చేసుకుంటూ, తప్పులు చేస్తూ, అహంకారిగా జీవితం కొనసాగాడు. రోజు అద్దంలో వచ్చే మార్పులు చూసి 5 నిమిషాలు బాధపడ్డ అతను చేసే పనులు, అతని నడవడిక మార్చుకోలేదు. కొంతకాలానికి అద్దంలో మొహం చాలా కురుపిగా మారిపోయింది. చూస్తే భరించలేనంత అసహ్యంగా తయారయింది. కాని ఆ అద్దానికి ఒక రకమైన కట్టు ఉంది. అతని ప్రతిబింబము చూడకుండా ఉందామన్నా ఉండలేకపోయేవాడు. ఒకరోజు రాత్రి భరించలేక ఆ అద్దం గోడ మీంచి తీసి కిందికి విసిరేశాడు. అద్దం ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. తెల్లారేసరికి అతని గదిలోకి ప్రవేశించిన సేవకుడికి మంచంపైన ఒక అసహ్యమైన, కురూపిగా ఉన్న ఒక వయసు మళ్లిన వృద్ధుడి శవం దొరికింది. ఎవరికి ఆ శవం ఎవరిదో, వాళ్ల యజమాని, ఆ వ్యాపారస్తుడు ఎక్కడున్నాడు ఇప్పటికి తెలియదు. ఊరవతల ఉన్న తంత్రికుడికి తప్ప.